హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? చూడండి మన పొట్టేలు పిల్లలు అయితే ఎలా మేస్తున్నాయో. ఇందులో అయితే అక్కడ లాస్ట్ నుంచి మూడోది హెల్త్ సరిగ్గా లేదండి. దానికి ఇంటికి వెళ్ళిన తర్వాత థర్మామీటర్ పెట్టి చెక్ చేయాలా. మొత్తం 36 పొట్టేలు పిల్లలు ఉన్నాయండి మన దగ్గర. ఇప్పుడు వీటిని అయితే మనం దసరాకి సేల్ చేయాలనుకుంటున్నాము. చూడండి అక్కడ బ్యాక్ సైడ్ కూడా మేస్తున్నాయి. వర్షం పడిన కారణం చేత అయితే మనకు తొలకరి గడ్డి బాగా చిగురించింది. ఇంకేం ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా పొట్టేలు పిల్లలకందు బాగా మేపుకోవడానికి అయితే మన ఏరియా వరకు ఇబ్బంది ఏం లేదు. నిన్న మార్నింగ్ పడింది, ఈరోజు మార్నింగ్ కూడా వర్షం పడింది, బాగా పడింది. మనము సోయా చిక్కుడు వేసినాం కదా పంట, వాటికి కూడా చాలా మంచిదండి ఈ వర్షము. చూడు మళ్ళా పడుకునింది చూడండి. అది దానికి ఇంటికి వెళ్ళిన తర్వాత థర్మామీటర్ పెట్టి చెక్ చేసుకోవాలా. ఇప్పటికి 6వ 7వ అది పడుకోవడము. లేచి గడ్డి తింటుంది కానీ సారికి పడుకుంటుంది. ఎట్లా చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటున్నాయో. వాటర్ తాగినాయి, ఇక్కడే పొలం మీద వర్షం నీళ్ళు ఉంటే తాగినాయి, ఇంకా బాగా తింటూ ఉన్నాయి. టైము 12:30 అట్లా అవుతుంది. మంచిగా తింటున్నాయి పొట్టేలు పిల్లలు. ఇది ఒక్కటే పాపం పొద్దున్నుంచి ఇప్పటికి 6 సార్లు 7 సార్లు పడుకుంది. దీనికి ఇంటికి వెళ్ళిన తర్వాత థర్మామీటర్ పెట్టి చెక్ చేసి ఏమైందో చూసుకోవాలి. నెమరు వేస్తూ ఉంది, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫీవర్ అయితే ఉండొచ్చు 100%. నిన్న వర్షానికి బయటే తోలినాను. గచ్చాసనంతా ఎక్కువ వస్తా అంటే బయటికి తోలి పెట్టినా ఫ్రెండ్స్, అంత స్మెల్ అంతా పోవాలని. అట్లా పెట్టుకోవడం వల్ల వాటికే మంచిది. బ్యాడ్ స్మెల్ ఉంటే అవి ఎక్కిరావు, సరిగ్గా తినవు, హెల్తీగా ఉండవు. మంచిగా ఉన్నాయంటే కనుక వాటికి హెల్తీగా ఉంటాయి, మంచిగా తింటాయి, యాక్టివ్గా ఉంటాయి పిల్లలు. ఏట్లో స్నానం చేపించడం దేనికి, ఈత ఆడించడం, ఎట్లా వర్షం పడుతుంది కదా అని చెప్పి మనం వర్షంలో అయితే వదిలేసినాము. మొత్తం 36 పిల్లలను బయటే వదిలేసినాము. మన టాంబా పుర్లి చూడండి ఎట్లా తింటుందో తోకెత్తుకొని. వెనకల నుంచి వేస్తుంటాయి, ముందర నుంచి తింటూ ఉంటాయి. ఎంత పెట్టినా తెల్లవారుజులు పెట్టినా తింటూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పొట్టేలు పిల్లలు. బోనా కొడకల్టి చూసేదానికి అట్టున్నాయి. మేపేవాడిని సత్తా, మరి ఎంత మేపితే అంత సత్తవ అవుతాయి ఫ్రెండ్స్. ఈ బ్రీడ్ వచ్చేసి సింధనూర్ బ్రీడ్ ఫ్రెండ్స్. ఇవి సింధనూర్ బ్రీడు. మా ఏరియా అంతా సింధనూర్ బ్రీడే. నెల్లూరు బ్రౌన్ కూడా ఉంటాయి మా ఏరియాలో, రెండు కలిపి ఉంటాయి. నెల్లూరు బ్రౌన్ అన్నీ ఒకటే, సింధనూర్ బ్రీడ్ అన్నీ ఒకటే, రెండు ఒకటే. చూడండి పాపం ఎంతసేపు అయిందో పడుకుంటానింది. ఎండ కూడా అదురుతుంది. పైన చూడండి సూర్యదేవుణ్ణి ఏమద్దులు అన్నాడు. ఇప్ప యాడనో ఉన్నాడు కానరాలే మనకు. ఎండ గురించి అదురుతుంది. ఈ విధంగా మనమైతే మేపుకుంటూ ఉంటాము అవుట్ గ్రేజింగ్కి వచ్చి. పొద్దున సాయంత్రం 2 పూట్ల ఇట్లా బయట మేపుకొని ఈవినింగ్ టైంలో మొక్కజొన్నలు, చెక్క, రైస్ వేస్తాము దానాకి. అవి తిన్న ఒక 1/2 అవర్కి అట్లా నెమరు వేసుకున్న తర్వాత వాటర్ తీసుకొని నెమరు వేసుకుంటాయి. ఒక 1/2 అవర్కి మనం చెనక్కాయ పొట్టు అయితే వేసుకుంటాము. ఇంకా 9 o'clock వరకు తింటాయి రాత్రికి. ఇంకా తర్వాత ఏదైనా తినేటివి తింటాయి, లేదంటే పడుకుంటాయి. తెల్లవారింత వరకు కనుక మిగిలితే తింటూ ఉంటాయి పొట్టు, అప్పుడొకటి పోయి. దానైనా బంగారు కొండ దా. చూడండి ఫ్రెండ్స్, మా పొట్టేలు పిల్ల అట్లే పడుకొని ఉంది పాపం. అట్లుంటే మనకు దిక్కు తెలియదు ఫ్రెండ్స్. అన్నీ యాక్టివ్గా మేస్తూ ఉంటేనే బాగుంటుంది మనకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ పిల్లలైతే వీలైతే వినాయక చవితికి సేల్ చేయాలని ఉండా కొన్ని లైవ్ రేట్కి, లేదంటే దసరాకి సేల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే కనుక బల్క్గా కావాలంటే లైవ్ రేట్కి ఇస్తానండి.